హాయ్ ఫ్రెండ్స్, శుక్రగ్రహంపై జీవం ఉందా అనే ప్రశ్న దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోంది. తాజాగా వెలుగు చూసిన ఒక అధ్యయనం మరింత ఆసక్తికర అవకాశాన్ని సూచిస్తోంది. ఒకవేళ శుక్రగ్రహ మేఘాల్లో సూక్ష్మజీవులుంటే అవి అసలు భూమి నుంచి అక్కడికి చేరి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అదెలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, శాండియా నేషనల్ ల్యాబొరేటరీస్ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. దీని ఫలితాలు లునార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్ 2026లో ప్రదర్శించారు. ఈ అధ్యయనం పాన్స్పెర్మియా థియరీ అనే భావనపై ఆధారపడింది. ఈ సిద్ధాంతం ప్రకారం జీవం లేదా జీవానికి అవసరమయ్యే పదార్థాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు వంటి అంతరిక్ష వస్తువుల ద్వారా ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి చేరొచ్చు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమిపై భారీ గ్రహ శకలాలు ఢీకొంటున్న సమయంలో భూమి ఉపరితలం నుంచి రాళ్లు, ధూళి, సూక్ష్మజీవులు అంతరిక్షంలో విసిరివేయబడవచ్చు. వీటిలో కొన్ని వేల లక్షల ఏళ్ల తర్వాత మరో గ్రహాన్ని చేరే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఎంతవరకు ఉందో పరీక్షించేందుకు పరిశోధకులు ప్రత్యేక కంప్యూటర్ నమూనా ఉపయోగించారు. భూమి నుంచి బయటకు వెళ్ళిన రాళ్లు శుక్రగ్రహ వాతావరణంలో ప్రవేశించినప్పుడు ఏమవుతుందో వారు అంచనా వేస్తారు. కొన్ని సూక్ష్మజీవులు ఆ ప్రయాణం తట్టుకుని శుక్రగ్రహ మేఘాల వరకు చేరే అవకాశం ఉంటుందని వారి లెక్కలు సూచించాయి. పరిశోధకుల అంచనా ప్రకారం గత 100 కోట్ల సంవత్సరాల్లో భూమి నుంచి దాదాపుగా 2000 కోట్ల సూక్ష్మజీవ కణాలు శుక్రగ్రహ మేఘాల్లోకి చేరి ఉండవచ్చు. సగటున ప్రతి ఏడాది సుమారుగా 100 కణాలు అక్కడ మేఘాల్లో వ్యాపించి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. అంటే దీని అర్థం శుక్రగ్రహంలో జీవం ఖచ్చితంగా ఉందని కాదు, ప్రస్తుతం అక్కడ జీవం ఉందనే ప్రత్యక్ష ఆధారాలు కూడా ఏమీ లేవు. కానీ భవిష్యత్తులో శుక్రగ్రహ మేఘాల్లో జీవం కనుగొనబడితే అది అక్కడే పుట్టిందా లేక భూమి నుంచి వెళ్ళిందా అనే ప్రశ్నకు ఈ అధ్యయనం కొత్త కోణం అందించనుంది. చూస్తారుగా, భూమి శుక్రగ్రహం మధ్య జీవం మార్పిడి జరిగి ఉండవచ్చనే ఈ ఆలోచన ఇప్పటికీ ఒక శాస్త్రీయ సంభావ్యతగానే ఉంది. అయినప్పటికీ భవిష్యత్తులో శుక్రగ్రహాన్ని పరిశీలించే వ్యోమగామి రోబోటిక్ మిషన్లు ఈ రహస్యానికి సమాధానం ఇవ్వచ్చని పరిశోధకులు ఆశిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.